ఒరే ఉదయ్ బయటికి రారా. అరే నీ అమ్మ ఇదేంది ఇప్పుడు వచ్చింది? ఎన్ని రోజులు తప్పించుకుంటావరా నాకు దొరకకుండా? పైసలు ఏమైనా పుణ్యానికి వచ్చినాయి అనుకుంటున్నావా? అది అక్క నాకు రావాల్సిన డబ్బులు రాలేదక్క. రేపమ్మ అప్పు వస్తే డైరెక్ట్ గా నేనే వచ్చి ఇద్దాం అనుకున్నా అక్క. ఇవాళ రేపు అని ఎన్ని నెలల నుండి చెప్తావు? మీ అమ్మ ప్రాణం మీదకి వచ్చిందంటే అప్పటికప్పుడు 2 లక్షలు ఇచ్చా. వడ్డీ సంగతి పక్కన పెడితే అసలు సగం కూడా ఇయ్యలేదు. నాకు జబ్బు చేయటం ఏంటి, 2 లక్షలు ఖర్చు పెట్టడం ఏంటి? ఏం చేసావు అన్ని డబ్బులు? అది అది అమ్మా. వాడేం చెప్తాడు విజయమ్మ, నేను చెప్తా విను. ఎరా చెప్పమంటావా? అక్క నువ్వు ముందు లోపల రా అక్క. ఏంట్రా? అక్క నీకు నిజం తెలిసిపోయిందా? తెలిసింది. నువ్వు చెప్పిన ఆవు పులి కథ నమ్మి డబ్బులు ఇచ్చిన పిచ్చిదాన్ని కదా. తెలుసుకోకపోతే ఇంకా ఎన్ని కథలు చెప్తావని తెలుసుకున్నా. అక్క నీకు దండం పెడతా అక్క. ఇక్కడ నుంచి వెళ్ళక్క, ఇంటికి వచ్చి కలుస్తా అక్క. ఆగరా ఉదయ్, ఏంది ఇంటికెళ్ళి కలిసేది? ఆ డబ్బులు ఏమైనా ఇక్కడే తేలాలి. నువ్వు చెప్పమ్మ సాధన. ఏం లేదు విజయమ్మ, మీ అబ్బాయి బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టాడు. మొదట్లో డబుల్ వచ్చినట్టు చూపించారు. సంకలు గుద్దుకుంటూ ఎగేసుకొని వెళ్ళి లక్షలు పెట్టాడు. డబ్బులు పోయాయి. ఆ యాప్లు హ్యాక్ అయ్యాయని చెప్పి ఇంకో లింక్ పెట్టారంట. అందులో కూడా డబ్బులు పెట్టి మొత్తం 10 లక్షలు అప్పు చేశాడు. వామ్మో, 10 లక్షలా? నీ దగ్గర 2 లక్షలు తీసుకున్నా అన్నావు, 10 లక్షలు అలా అని ఇంకా ఏం చేసావురా సచ్చినోడా? ఇంకా ఎక్కడెక్కడ డబ్బులు తగలేసావు? ఆయన 10 లక్షలు ఎవరిచ్చారా నీకు? కొంత ముంచావు కదరా. ఆగు విజయమ్మ, ఆ డబ్బులు ఎవరు ఇవ్వలేదు. 10 రకాల యాప్ల్లో లోన్లు తీసుకొని ఈ బెట్టింగ్ యాప్ల్లో పెట్టాడు. యాప్లు ఏంటి, అందులో డబ్బులు ఇవ్వటం ఏంటి? అయినా యాప్లు అంటే ఫోన్ లో కదా ఉండేది. ఫోన్ లో లోన్లు ఎలా ఇస్తారు? ఏమో, ఎలా వస్తాయేంటో నాకు తెలీదు. మీవన్నీ అడుగు. చెప్పురా, అన్ని డబ్బులు చెరలో పెట్టి చూస్తానా? అన్ని డబ్బులు ఎలా వచ్చారా? అది అమ్మా, ఫోన్లో లోన్ యాప్లు డౌన్లోడ్ చేశాక ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ ప్రూఫ్గా పెట్టమంటారు. వాళ్ళు అడిగినట్టు అన్ని డాక్యుమెంట్స్ పెట్టాను, అందుకనే డబ్బులు వచ్చాయమ్మా. కష్టపడకుండా ఎంత తొందరగా వచ్చాయో అంతే తొందరగా పోయాయి. వదిలే విజయమ్మ, కష్టపడకుండా వచ్చే సొమ్ము ఎప్పటికీ నిలబడదు, గుర్తుపెట్టుకోవదాయి. అవునక్క, ఇన్ని డబ్బులు పోగొట్టుకున్నాక నాకు తెలిసి వచ్చింది, బుద్ధి వచ్చింది. నన్ను క్షమించమ్మా. ఇప్పటి నుంచి కష్టపడి పని చేస్తా, ఏ యాప్ల జోలికి వెళ్ళనమ్మా. ఇప్పటి నుంచి కష్టపడతావు సరే, అక్క డబ్బులు ఎలా ఇస్తావు? ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తావు? అమ్మా, ఈ యాప్ల డబ్బులన్నీ కట్టనవసరం లేదు. నాలాగా మోసపోయిన అందరూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం. ఇక అక్క డబ్బులే ఉన్నాయి, కొద్దిగా ఇచ్చేద్దాం అనుకుంటున్నా. సాధన, నా కొడుకు పరిస్థితి అర్థం చేసుకోమ్మా, మెల్లమెల్లగా ఇస్తాడులే. సరే విజయమ్మ, నీ కొడుకు మారాడని నమ్ముతున్నా. నువ్వెంత మంచిదానివో నాకు తెలుసు. నీ ముఖం చూసి ఉదయని ఏమి అన్ను. నువ్వు కూడా అసలు మాత్రం ఇవ్వలే చిన్నా. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓ విజయమ్మ, అప్పుడప్పుడు నీ కొడుకుని కనిపెడుతూ ఉండు. పొరగాళ్ళు అసలే పుసుక్కున ప్రాణాలు తీసుకుంటున్నారు. పైసలు గట్లాక ఏమైనా చేసుకోగాలే. జాగ్రత్త పొరగాడు. నేటి యువత కష్టపడకుండా డబ్బులు వస్తాయని బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి జీవితాలను అతలాకుతలం చేసుకుంటున్నారు. ఓ యువత, కాస్త మేలుకో, కష్టపడు, సంపాదించు.